కరువు నెలలో కమర్షియల్ పంటలతో కాసులు కురిపిస్తున్నారు రైతులు. వినూత్న ఆలోచనలతో సాంప్రదాయ పంటలకు భిన్నంగా కొత్త రకాల వాణిజ్య పంటలు సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తోటి రైతులను వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపేలా ప్రేరణగా నిలుస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా రైతులు. వక్కలో అంతర్ పంటగా కోకో పండిస్తూ ఏడాదికి ₹1,00,000 ఆదాయాన్ని ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ మారుమూల ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉన్న శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మడకశిర. ఒకప్పుడు ఇక్కడి రైతులు వర్షాధార పంటలపై ఆధారపడి పంటలు పండించేవారు. అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు సరిగ్గా పండకపోవడంతో కరువు కొరల్లో చిక్కి సతమతమయ్యేవారు. సేద్యంలో నష్టాలు రైతు కుటుంబాలకు కన్నీళ్లే మిగిల్చేవి. కరువుతో పల్లెల్లో దుర్భిక్షం తాండవించేది. ఇక వ్యవసాయంతో ఒరిగేదేమీ లేదనుకుని ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు తరలిపోయేవారు రైతులు. కానీ నూతన వ్యవసాయ పద్ధతులు, వాణిజ్య పంటలు ఆ రైతుల్లో మళ్లీ కొత్త ఆశలను తీసుకువచ్చాయి. వ్యవసాయ శాఖ అధికారుల చొరవతో నూతన సాగు విధానాలపై శిక్షణ తీసుకున్న సాగుదారులు వాణిజ్య పంటలు పండిస్తూ లాభాల దిశగా అడుగులు వేస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బీటెక్ కంప్లీట్ చేసాను బెంగళూరులో. ఇంకా బిజినెస్ చూసుకొని నేను ఊర్లో ఉన్నాము. ఇక్కడ 5 ఎకరాలు పెట్టినాము. 5 ఎకరాల్లో మొత్తం ఒక తోట పెట్టినాము. ఒక తోటలో ఒక ఎకరాకి 800 చెట్లు నాటినాము. దాని మధ్యలో ఈ కోకో పంట అని కొత్తగా వచ్చింది. ఇదేమంటే జస్ట్ ఇది క్యాడ్బరీ కంపెనీ వాళ్ళే మొక్కలు ఇచ్చి వాళ్ళే మొత్తం అంతా చూసినారు. సంవత్సరానికి ఎప్పుడంటే జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది క్రాప్. జనవరి నుంచి ఒక 4 months వరకు క్రాప్ వస్తూనే ఉంటుంది, కంటిన్యూగా వస్తుంది. ఏప్రిల్కి లాస్ట్ అయిపోద్ది. మళ్ళీ దీన్ని మార్కెటింగ్ వచ్చేసి ఏలూరు, విజయవాడ. అంటే కంపెనీ వాళ్ళే ప్లాంట్ ఇచ్చినారు, వాళ్ళే బయింగ్ కూడా వాళ్ళే బైప్యాక్ చేస్తున్నారు. అంటే మంచి క్రాప్, దీంట్లో కమర్షియల్ క్రాప్ అని చెప్పుకోవచ్చు దీన్ని. మరి ఖర్చు కూడా తక్కువ, దీనికి లేబర్ ఎసెన్షియల్ ఏమి ఉండదు, ఇంట్లో వాళ్ళే చేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే మనకు ఎరువు తక్కువ పడుతుంది. దీని ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు రాలినప్పుడు ఆటోమేటిక్గా అది రీప్రొడక్షన్ అవుతా ఉంటుంది. ఫర్టిలైజర్ అంతా ఆటోమేటిక్గా భూమి కూడా బాగా సారవంతంగా ఉంటుంది. ఇంకోటి ఏమంటే నీళ్ళు కూడా తక్కువ తాగుతుంది. ఇప్పుడు నీడ ఎక్కువ పడితే అక్కడ నీళ్ళు కూడా తక్కువ తాగుతూ ఉంటుంది. మళ్ళీ ఇన్కమ్ కూడా బాగానే ఉంటుంది. ఏమంటే ఈ వేరే ఖర్చులు కూడా తక్కువ పడతాయి. మన లేబర్ ఖర్చు అంతా సంవత్సరం అంతా దీంట్లోనే పోతాయి. మంచి క్రాపు. ఇట్లాంటి క్రాపులు ఇంకొన్ని అంటే వాళ్ళు సపోర్ట్ ఇచ్చేసి మేము వేరే దగ్గర కూడా పెట్టాలి. క్రాప్ ఎట్లా వచ్చింది అంటే ఫస్ట్ ఈ స్టేజ్లో ఉంటాయి కాయలు. ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ ఎల్లో కలర్ వరకు మారుతుంది. దీన్ని కట్ చేసి దీన్ని పగలు కొడితే లోపల సీడ్స్ వచ్చేసి బాదం ఉంటుంది కదా, దాని టైప్లో ఉంటుంది. దాన్ని మళ్ళీ ఎండకేసి ఎండబెట్టి ఒక 2 to 3 days ఎండలో ఎండబెడితే ఆ ఐటమ్ రెడీ అయిపోద్ది. మళ్ళీ దాన్ని టోటల్ 4 months మేమేమి కటింగ్ చేస్తామో అదంతా స్టాక్ చేసి మాకు ఎప్పుడు రేట్ గిట్టుబాటు అయితే అప్పుడు అమ్ముకోవచ్చు. మేబీ 150 to 200 లోపల రేట్ ఉంటుంది. ఇది మార్కెటింగ్ కూడా మేము అక్కడికి వెళ్ళే అవసరం లేదు. నవత కానీ క్రాంతి కానీ ట్రాన్స్పోర్ట్ బుక్ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు 2 to 3 daysలో ఒక పేమెంట్ బ్యాక్ చేస్తారు. మొత్తానికి రేట్ అయితే మంచి రేట్. ఇంచుమించు ఒక్క దాంట్లో ఇంచుమించు ఒక 70% రేట్ ఉంటుంది. లేబర్ మెయిన్ దీని మనకు తోటకి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం ఆ ఖర్చు దీంట్లో 70% వెళ్ళిపోద్ది. రోళ్ల మండలం రత్నగిరి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ బీటెక్ చదివి బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు. అయితే అందులో సంతృప్తి లేకపోవడం, కుటుంబానికి దూరంగా ఉండటం నచ్చక మళ్లీ స్వగ్రామానికి చేరుకున్నాడు. వాణిజ్య పంటల సాగులో మెలకువలను నేర్చుకుని తండ్రితో కలిసి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. తమకున్న 3 ఎకరాల పొలంలో 1400 వక్క మొక్కలను నాటి అందులో అంతర పంటగా వాణిజ్య పంటైన కోకో మొక్కలను 400 నాటాడు. మొక్కలు నాటిన 2.5 సంవత్సరం నుంచి దిగుబడి అందుతుందని రైతు చెబుతున్నాడు. కొద్దిపాటి నీటితో ఏడాదికి ₹5,000 ఖర్చుతో మంచి దిగుబడి అందుతుందని, సాగు లాభదాయకంగా ఉందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. కోకో చెట్టుని అంతర పంటగా మనం ఒక్క చెట్లోనే సుమారు 15 నుంచి ఇస్తా ఉన్నాం. ఫస్ట్ మన గవర్నమెంట్ వాళ్ళే మన మొక్కలు ఇచ్చినారు, దానికి అయ్యే ఖర్చులు కూడా ఇచ్చినారు, ఎరువు కూడా ఇచ్చినారు. అప్పట్లో మనం ఇదంతా మార్కెటింగ్ అప్పటి నుంచి పంట బాగానే వస్తూ ఉంది. ఈ మార్కెటింగ్ కూడా మన ఏలూరు, వైజాగ్ ఏలూరులో ఉంది.
మనం పంపిస్తే కూడా ఇమ్మీడియట్గా మనకి అమౌంట్ కూడా వస్తుంది. ఒక సంవత్సరానికి 1 లక్ష రూపాయల వరకు అంతర పంటగా ఇది ఒక్కతో పాటు ఇది సపరేట్గా మనకి ఆదాయంగా ఉంటుంది. 3 ఎకరాలు ఒక తోట ఉంది. 3 ఎకరాలు ఒక్క తోటలో ఒక 1600 ఒక్క చెట్లు ఉన్నాయి. దాంట్లో ఇక ఇవి వచ్చి ఒక 500 ఉండొచ్చు. 500కే 1 లక్ష రూపాయల వరకు మంది ఇట్లా 1 లక్ష వరకు చూస్తూ ఉంటాం. ఇది సపరేట్గా ఇన్కమ్గా కనిపిస్తూ ఉన్నాం. 2 సంవత్సరం పంట స్టార్ట్ అయితే సంవత్సరానికి ఒక తూరి కోతకు వస్తుంది. సంవత్సరం 3 నెలలకు వస్తాం. 3 నెలలకు కోసి అది మనం ఎండబెట్టి మళ్ళీ ఇది ఆరబెట్టి క్లీన్ చేసి పంపిస్తే మనకి మార్కెటింగ్లో మంచి డబ్బులు వస్తాయని. పంట కోతకు వచ్చిందని దానికి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం కోయాల. మళ్ళీ పచ్చికి వస్తే ఈ విత్తనాలు బయటికి రావు. దాంట్లో గట్టిగా ఉండి మనకి పనికి రాకుండా వేస్ట్ అయిపోతాయి. ఈ పంట కలర్ వచ్చినప్పుడే కోసి 300 రోజులు అట్లా పెట్టేసి దాని తర్వాత కొట్టి ఇట్లా విత్తనాలు తీసి మనం ఆరబెట్టి ఎండేసాం. పంటను ఏడాదికి ఒకసారి ఏలూరు ప్రాంతంలోని మార్కెట్కు తరలించి విక్రయిస్తున్నామని రైతు లోకేష్ తెలిపారు. పరిసర ప్రాంత రైతులు పెద్ద ఎత్తున వక్క పొలాల్లో అంతర పంటగా కోకో సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మరింత చొరవ చూసి ఇలాంటి వాణిజ్య పంటలపై రైతులకు అవగాహన కల్పించి తగిన సహకారం అందిస్తే సాగులో అద్భుతాలు సాధిస్తామని రైతులు తెలిపారు.